ప్రధాని మోడీ గారు రష్యాకి బయలుదేరి వెళ్ళారు. 2 డేస్ పాటు ఆయన రష్యాని విజిట్ చేయనున్నారు. ఆ తర్వాత ఆస్ట్రియా దేశానికి వెళ్ళనున్నారు. ఆస్ట్రియా దేశంతో మన సంబంధాలు 75 వసంతాలు, 75 ఇయర్స్ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనమాట. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మోడీ గారు వెళ్తున్నారు. అయితే విశేషం ఏంటంటే 1983 తర్వాత ఆస్ట్రియా దేశానికి మన ప్రధాని వెళ్ళటం ఇదే తొలిసారి. 41 సంవత్సరాల తర్వాత మన ప్రధాని మోడీ గారు అక్కడికి వెళ్తున్నారు. ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు వెళ్ళారు. ఆ తర్వాత ఇదే అనమాట మోడీ గారు వెళ్ళటం. సో ఇది చాలా విశేషమైన అంశం. ఎందుకంటే వియన్నా అనేది చాలా ప్రసిద్ధమైన నగరం. రకరకాల కన్వెన్షన్స్ అక్కడ అవుతూ ఉంటాయి అనమాట. వియన్నా ఐఆర్కి సంబంధించి వియన్నా చాలా చారిత్రాత్మకంగా ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా మోడీ గారు విజిట్ చేయబోతున్నారు. ఇప్పుడు ముందుగా రష్యా విషయానికి వద్దాం. రష్యా మనకి ఆల్ వెదర్ ఫ్రెండ్. మొదటి నుంచి కూడా కష్టాల్లో సుఖాల్లో కలిసే ఉన్నాం. ఇండిపెండెన్స్ రాకముందు కూడా మన ఎంఎన్ రాయ్, జవహర్లాల్ నెహ్రూ ఇలా గొప్ప వ్యక్తులందరూ రష్యాతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత స్టాలిన్ చనిపోయిన తర్వాత, ముఖ్యంగా ఆ టైంలో కోల్డ్ వార్ పాలిటిక్స్, ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాలు మొదలైన టైంలో కొంతకాలం తర్వాత కాస్త ఇండియా కూడా రష్యా టిల్టే చూపించింది. ఇన్ఫ్యాక్ట్ 1971లో మనం రష్యాతో ట్రీటీ ఆఫ్ పీస్, కోఆపరేషన్, ఫ్రెండ్షిప్ చేసుకున్నాం అనమాట. ఆ టైంలో కోల్డ్ వార్ టైంలో అలాంటి ట్రీటీ చేసుకోవడం విశేషం అని చెప్పొచ్చు. 1974లో ఇండియా ఎప్పుడైతే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ పోఖ్రాన్ 1 కెళ్ళిందో అమెరికా ఇండియా పైన శాంక్షన్స్ విధించి మన తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్కి న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై ఆపేసింది. ఆ టైంలో రష్యా మనకి హెల్ప్ చేసింది. అంతేకాదు, ఇప్పట్లో అనుకుంటున్నారే డాలర్ ఆల్టర్నేటివ్ కరెన్సీ ట్రేడ్ అని చెప్పి, డాలర్కి ప్రత్యామ్నాయంగా కరెన్సీ ట్రేడ్ అని ఇండియా రష్యా ఇంతకుముందే ట్రై చేశారనమాట. రూపీ రూబుల్ ట్రేడ్ అని చెప్పి. ఇలా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది మనకి. 1991లో సోవియట్ రష్యా డిసింటిగ్రేట్ అయిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. ఆ తర్వాత మనము కొత్త ఫ్రెండ్స్ వెతుక్కుంటాము. దాంతోపాటు ప్రపంచ రాజకీయాలు మారుతూ వచ్చాయి. రష్యా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా భారత్ రష్యా మధ్య ఎకనమిక్ అంటే ట్రేడ్ అంశాలు పక్కన పెడితే డిఫెన్స్ రిలేషన్షిప్ మాత్రం ఇప్పటికి కూడా బలంగానే ఉంది. ముఖ్యంగా మనకి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కావచ్చు, ఐఎన్ఎస్ విక్రమాదిత్య అడ్మిరల్ గోర్ష్కోవ్ నావల్ షిప్ కావచ్చు, లేకపోతే ఈ ట్యాంక్ టెక్నాలజీస్ కావచ్చు, రీసెంట్గా వచ్చిన S-400 డీల్ కావచ్చు, చాలా డిఫెన్స్ డీల్స్ మనం రష్యాతో చేసుకున్నాం. ఇప్పుడిప్పుడే మనం ఫ్రాన్స్తో, ఇజ్రాయెల్తో, అమెరికాతో కొత్త కొత్త డీల్స్ చేస్తున్నాం. కానీ ఒకప్పుడు దాదాపు మన డిఫెన్స్ డీల్స్ అని రష్యాతోనే ఉండేవి. ఇప్పుడు ప్రత్యేకంగా మోడీ గారు దాదాపు 5 సంవత్సరాల తర్వాత రష్యా పర్సనల్గా విజిట్ చేస్తున్నారు. 2019లో ఫార్ ఈస్ట్ సిటీ, రష్యాలోని ఫార్ ఈస్ట్ సిటీకి వ్లాదివోస్తోక్ అని ఒక సిటీ ఉంది. చాలా ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ కూడా వ్లాదివోస్తోక్ అని. ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ జరిగింది అక్కడ. మోడీ గారిని అప్పట్లో పుతిన్ స్పెషల్ గెస్ట్గా ఆహ్వానించారనమాట. ఆ తర్వాత మోడీ గారు పర్సనల్గా రష్యా విజిట్ చేయడం ఇదే మొదటిసారి అనమాట. ఇంకొక అంశం ఇక్కడ బైలేటరల్గా, అంటే మోడీ గారు రియలెక్ట్ అయిన తర్వాత 3వ ప్రధానిగా ద్వైపాక్షికంగా G7కి వెళ్ళారు. అది మల్టీలేటరల్ సమ్మిట్, అది పక్కన పెడితే ద్వైపాక్షికంగా బైలేటరల్ విజిట్ అనేది జనరల్గా ఎలక్ట్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ కంట్రీస్కి వెళ్తారు, చిన్న చిన్న దేశాలకు వెళ్తారు. కానీ మోడీ గారు ఈసారి ఫస్ట్ బైలేటరల్ విజిట్ ఆఫ్టర్ ఎలక్షన్ అనేది రష్యాకి వెళ్తున్నారనమాట. అండ్ దాంతోపాటు రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోయింది. అండ్ ఆ టైంలో ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కోవటం, దాని మీద చాలా విమర్శలు రావటం, డిస్కౌంటెడ్ రేట్కి ఇవన్నీ జరిగాయి అనమాట. సో ఇప్పుడు మోడీ గారి విజిట్ గురించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. 2021లో రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఇండియాకు వచ్చారు. 2023లో G20 సదస్సుకి పుతిన్ రాలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. తర్వాత 2022లో ఉక్రెయిన్ వార్ వచ్చింది. మాకు తెలుసు రష్యా ఉక్రెయిన్ యుద్ధం. తర్వాత 2021లో మనకి యాన్యువల్ సమ్మిట్ జరిగింది. 21వ యాన్యువల్ సమ్మిట్ రష్యాకి ఇండియాకి మధ్య. రష్యాకి ఇండియాకి మధ్య శిఖరాగ్ర సమావేశాలు ఉంటాయన్నమాట, యాన్యువల్ సమ్మిట్స్. 2021 తర్వాత యాన్యువల్ సమ్మిట్ జరగలేదు. ఈ యాన్యువల్ సమ్మిట్ కోసం మోడీ గారు ఇప్పుడు రష్యాకి వెళ్తున్నారు. ఇప్పుడు 2024లో రష్యాలో 22nd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ జరుగుతుందన్నమాట. సో మొత్తం ఈ సమ్మిట్లో రష్యాతో ఏమేం చర్చలోకి రానున్నాయి, దీని మీదే వార్తాపత్రికలన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాయి, న్యూస్ పేపర్స్ అన్నీ కూడా. ముఖ్యంగా యుక్రెయిన్తో యుద్ధం ఆపమని మోడీ గారు చెప్పకపోవచ్చు, కానీ యుక్రెయిన్ యుద్ధం వల్ల ఫుడ్ సెక్యూరిటీ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, ఆయిల్ ఇష్యూస్ కానీ, గ్లోబల్ ఎకనమిక్ క్రైసిస్ కానీ వీటన్నీ ఎలా బ్రూ అవుతున్నాయి, ఎలా ముందుకు వస్తున్నాయి అనే దాని మీద మాత్రం చర్చించే అవకాశం కనిపిస్తుంది. తర్వాత దాదాపు 50 మంది భారతీయులు రష్యన్ ఆర్మీలో ఫాల్స్ ప్రామిస్లో జాయిన్ అయిపోయారంట. వాళ్ళని బయటకు తెచ్చే మార్గం అంటే ఏదో
బూటకంతో వినేసి రష్యన్ ఆర్మీలో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు బయటికి రావాలి, దానికి సంబంధించిన మార్గాలు. దాంతోపాటు కోయిన్సిడెన్స్ ఏంటంటే ఇదే టైంలో, అంటే ఈ నెల ఇదే టైంలో జూలై 9 నుంచి 11 వరకు 75 వసంతాల నాటో ఈ సదస్సు వాషింగ్టన్లో జరుగుతుంది. దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పెషల్ గెస్ట్ అనమాట. అంటే ఇది కాకతాళీయమే కావచ్చు, కానీ చూడండి మోడీ గారు రష్యాతో విజిట్ చేస్తుంటే ఓ పక్క నాటో సమ్మిట్ జరుగుతుంది, దానికి జెలెన్స్కీ గెస్ట్గా వెళ్తున్నారు అనమాట. ఇది కాకతాళీయమే, కానీ దీన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. దీంతో పాటు రీసెంట్గా ఉక్రెయిన్ పీస్ సమ్మిట్ సంబంధించి స్విట్జర్లాండ్లో ఒక సమ్మిట్ జరిగింది. దానిలో ఇండియా ఫైనల్ డిక్లరేషన్ సైన్ చేయలేదు. రష్యా టేబుల్ మీదకి రాకుండా, రష్యా చర్చలో లేకుండా రష్యా పైన ఎలాంటి ప్రెషర్ పెట్టలేమని చెప్పి ఇండియా అప్పట్లో చెప్పిందనమాట. రష్యాకి మోడీ గారి విజిట్ సందర్భంగా పుతిన్ ప్రత్యేకమైన ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్నారు. రష్యన్ హెడ్ ఆఫ్ స్టేట్ పుతిన్ గారు మోడీ గారిని తన ప్రైవేట్ హౌస్, జనరల్గా ప్రెసిడెంట్స్ అక్కడ రెస్ట్ తీసుకోవడానికి పర్సనల్ అఫైర్స్కి వాడుకుంటారు, దాషా. ఈ దాషాకి మోడీ గారిని ఇన్వైట్ చేయడం పెద్ద విశేషం. చాలా రేర్గా దీనిలోకి ఇన్వైట్ చేస్తారనమాట. అటువంటి హానర్ మోడీ గారికి ఇచ్చారు. ఇది ఫస్ట్. రెండో ముఖ్యమైన అంశం ఇక్కడ, పుతిన్ యొక్క ప్రెస్ సెక్రటరీ, ఆయన పేరు దిమిత్రీ పెస్కోవ్, ఈయన ఒక మాట అన్నారు. రష్యాకి మోడీ గారు రావటం వెస్ట్రన్ కంట్రీస్ చాలా జెలస్గా చూస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాయి. సో ఇదంతా నిజంగా వాళ్ళు రాంగ్ ఏం కాదు, ఎందుకంటే మోడీ విజిట్ రష్యాకి అనేది ఇంత గొప్ప విషయం, ఇండియా రష్యా రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా ఉందని అర్థం అని చెప్తూ ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందనమాట. మొత్తానికి మోడీ గారి విజిట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మోడీ గారు ఇంకేం చర్చించబోతున్నారు? ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు. రష్యా ఇండియా దగ్గర కొనేది తక్కువ, రష్యా ఇండియాకి అమ్మేది ఎక్కువ. రీసెంట్గా వచ్చిన హిందూ పేపర్ ఆర్టికల్ ప్రకారం మన ఇంపోర్ట్స్ రష్యా నుంచి మనం దిగుమతి చేసుకునేవి దాదాపు $60 బిలియన్ వర్త్, కానీ రష్యాకి మనం ఎగుమతి చేసేవి కేవలం $4 బిలియన్ వర్త్. ఈ ట్రేడ్ డెఫిసిట్ గురించి కూడా మనం రష్యాతో చర్చించనున్నామంట. ఇది కూడా ఒక అంశం. దాంతోపాటు ఆయిల్ ప్రైజింగ్ గురించి, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, ఆయిల్ కాంట్రాక్ట్స్ గురించి, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ గురించి, వీటన్నిటి గురించి డిస్కస్ చేయనున్నాం. దాంతోపాటు ఇండియాకి రష్యాకి మధ్య ఒక ప్రధానమైన సమస్య ఉంది, అదే డిఫెన్స్. డిఫెన్స్లో ఒక సమస్య ఏంటంటే, మనం ఏదైతే డిఫెన్స్ డీల్స్ చేస్తామో, డిఫెన్స్ కాంట్రాక్ట్స్ చేసుకుంటామో, ఆ కాంట్రాక్ట్ సంబంధించి రష్యా చాలా డిలేడ్గా డెలివరీస్ ఇస్తుంది, సడన్గా ప్రైజెస్ పెంచేస్తుంది. వీటి మీద కూడా మోడీ గారు చర్చించనున్నారంట. తర్వాత ఈ మధ్య రష్యా పైన శాంక్షన్స్ పడ్డాయి కదా, బ్యాంకింగ్ పేమెంట్స్, ట్రేడ్ పేమెంట్స్ సంబంధించిన అంశాలు, ఇండియాకి రష్యాకి మధ్య వీసా ఫ్రీ ట్రావెల్ కూడా రాబోతుందంట. దాంతో పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ పెరిగే అవకాశాలు, వీటన్నిటి గురించి చర్చించుకోనున్నారు. మొత్తానికి ఇండియా ఒక స్ట్రాంగ్ కంట్రీ, రష్యా మరొక స్ట్రాంగ్ కంట్రీ. ఇద్దరు కూడా ఎస్సీఓలో మెంబర్స్, బ్రిక్స్లో మెంబర్స్. అంతేకాదు, ఇండియా అండ్ రష్యా అనేది వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది 1947 నుంచి ఈ రోజు వరకు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇటువంటి దేశాల అధ్యక్షులు, ముఖ్యంగా ఒక పక్క మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ఇంకో పక్క రష్యన్ హెడ్ ఆఫ్ స్టేట్ పుతిన్ గారు, ఇద్దరు కలవటం అనేది విశేషమనే చెప్పాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత పుతిన్ గారి పైన ఐసీసీ శాంక్షన్స్ ఉన్నాయి, అంతర్జాతీయంగా ఆయనపైన చాలా ఒత్తిడి ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ హీఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో మోడీ గారు ఆయనపైన ఏమైనా ఒత్తిడి తీసుకొస్తారా లేదా మనం వేచి చూడాలి.